మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్థల వివాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. సుచిత్రలో ఉన్న భూ వివాదంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భూమి విషయంలో తన డాక్యుమెంట్స్ ఫేక్ అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు మల్లారెడ్డి. తనపై ఆరోపణలు చేసిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేశారు. భూమి విషయంలో తన తప్పు ఉందని నిరూపిస్తే అన్నీ వదిలేసిపోతానన్నారు. భూమి విషయంలో వారివే ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని ఆరోపించారు మల్లారెడ్డి. రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేశారని, రిపోర్టు వచ్చేలోగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మల్లారెడ్డి. సుచిత్రలోని 82, 83 సర్వే నెంబర్లలోని స్థలం వద్దకు వెళ్లిన రెవెన్యూ అధికారులు భూమి పత్రాలను పరిశీలించారు. భూ సర్వే కూడా చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు మోహరించారు. పరిసరాల్లోకి ఎవరిని అనుమతించలేదు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వాంగ్మూలం రికార్డు చేశారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయడాన్ని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ అధికారులను తప్పుబట్టారు. 13 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చేసి ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని చెప్పారు. 2011లో తాను మల్లారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశామని, ఆ సమయంలో రాజకీయాల్లోకి రాలేదన్నారు. కొందరు వివాదం సృష్టిస్తున్నారన్నారు మల్లారెడ్డి. భూ వివాదంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ పేరును మల్లారెడ్డి ప్రస్తావించారు. దీంతో లక్ష్మణ్ స్పందించారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా భూమిని ఆక్రమించారని ఆరోపించారు. తాము కొన్న భూమిని ఫేక్ డాక్యుమెంట్లు అని మల్లారెడ్డి అనడాన్ని తప్పుబట్టారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ను వెకేట్ చేయించుకోలేదన్నారు. సర్వే తర్వాత చట్ట ప్రకారం రెవెన్యూ అధికారుల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు లక్ష్మణ్. మల్లారెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు ఎమ్మెల్యే లక్ష్మణ్. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి గూండాయిజం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న భూమిలో తనకు కేవలం 600 గజాల స్థలం మాత్రమే ఉందన్నారు. ల్యాండ్లోకి పోవద్దని ఇంజక్షన్ ఆర్డర్లో ఉన్న మల్లారెడ్డి లెక్క చేయలేదని, ల్యాండ్లోకి వెళ్లారని ఆరోపించారు లక్ష్మణ్. నోటీసులు ఇచ్చిర్రు, అన్నీ చేసిండ్రు. నోటీసులు ఏం లేవు. ఆ ల్యాండ్ మాది. 40 ఏళ్ళ సది కంపౌండ్ వాళ్ళు ఉంది. ధూల్చంద్ అనే మార్వాడి సెట్. మేము 14 ఏళ్ళు మేము కొనుక్కొని ప్లాన్లు ఉన్నాయి, సేల్డ్ ఉన్నాయి, డాక్యుమెంట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్ ఒక ముఠా తయారయ్యి వాళ్ళు 5 కోట్లకు బొంబాయి గణేష్ అని తన మాట్లాడుకొని 10 మంది దీన్ని రిజిస్టర్ చేసుకొని మా ల్యాండ్లో ల్యాండ్ గ్రాబర్ అనే సుధామ్ అని రిజిస్టర్ చేసి ఆయన 4 ఎకరాలు 24 గుంటలు గవర్నమెంట్లో పోయింది, మిలిటరీలో పోయింది రోడ్ అవతలకి. దీంట్లో 4000 గజాలు 2015లో ఇప్పుడు ఆ సేల్ డీడ్ కూడా తెచ్చిన. అది చేసి వీళ్ళు 10 మంది చేసుకొని నా దాని మీదకి కబ్జాకు వస్తున్నారు. దాని మీద ఇప్పుడు రాత్రి వచ్చి 100 మంది వచ్చి ఫెన్సింగ్ వేసి గోడ కట్టి రేకులతో షీట్లు కట్టి అన్నీ చేసి దౌర్జన్యంగా నిన్న 100 మంది వచ్చారు. వాళ్ళకు కూడా పొద్దున వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత నా పేపర్లు అన్నీ చూపిస్తే అప్పుడు సర్వేకి చెప్పి వాళ్ళు చేసారు. మా ల్యాండ్లో ఒక 2 ఎమ్మెల్యేల ల్యాండ్లో దౌర్జన్యంగా ఒక ల్యాండ్ గ్రాబర్స్ 5 కోట్లకు మాట్లాడుకొని నా దాని మీదకి వచ్చిరంటే ఎంత దౌర్జన్యం ఇది. రేపు సీఎం దానికి కూడా పోతున్నా, అపాయింట్మెంట్ అడుగుతున్నా. సీఎం కూడా నా పేపర్స్ అన్ని కూడా చూపిస్తాను. ల్యాండ్ గ్రాబర్స్ అమ్మా, వాళ్ళు దాని మీద ప్లాన్ వేస్తేనే ఉన్నా. నా దాన్ని నేను పేపర్, ఇది శక్తి కాదు కదా ఇది. నిన్ను ఎవరు వచ్చిర్రు చెప్పు? 100 మంది ఎవరు వచ్చిర్రు? మా షెడ్లన్నీ ఎవరు గుల్లగొట్టిర్రు? వాళ్ళనేనా? నన్నే లోపల రానియలే, నన్నే అరెస్ట్ చేసిపోతే లోపల తీసుకుపోయారు. నా భూమిలో నన్నే అరెస్ట్ చేసిరా? ఇది గమ్మత్తున్నది, విచిత్రం ఉంది. నాకు గమ్మత్ అనిపించింది. పదహారు ఎకరాలు 4 ఎకరాల 12 గుంటల భూమి నేను మదన్ మోహన్ దగ్గర కొనుక్కున్నా. నా మదన్ మోహన్ కొనుక్కున్న భూమి 4 ఎకరాల 12 గుంటల భూమిని నాకు డిమార్కేషన్ చేసి నాకు హద్దులు నియమించి నాకు మ్యాప్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు పెట్టుకుంటే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది. దీని ప్రకారం సిఎల్టీడీ 2015లో చేసుకున్నాం. 2005లో అయిన సర్వే మ్యాప్ చేసుకుంటే 2015లో రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుంటే ఈ మిగతా ఉన్న 9 మంది కలిసి అందరం కలిసి బేసుపాతి రెడ్డిని ఉద్యమకారునిగా మన ఎమ్మెల్యేగా ఓడిపోయినావు నువ్వు అని చెప్తే ఆయన షేర్ సుభాష్ రెడ్డి దగ్గర సీఎం పేషి దగ్గర పోయి మీ సేవల సర్వే కోసం కట్టుకున్నటువంటి మీ సేవ కాగితం ఇది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈయనతో మాట్లాడుకున్న విషయం. దీనికి కరీంనగర్లో ఉండేవాడిని, అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. వీళ్ళంతా 600 గదాలు, ఓన్లీ 4000 గదాలకు 600 గదాలకే నేను చేస్తే సర్వే కోసము పెట్టుకున్న తర్వాత సర్వే పెట్టుకున్న తర్వాత
కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చిండు. 16 నోటీసులకు ఇట్లా ఒక 50 నోటీసులు పంపించిండు. ఎవరెవరికి? మల్లారెడ్డికి, మల్లారెడ్డి అల్లునికి, మల్లారెడ్డి వియాంకుడు లక్ష్మారెడ్డికి. అందులో ఎంతమంది 1 ఎకరా 29 గుంటలు ఆయన ఎక్స్టెంట్ ఎంత చూపెడుతుండో 82లా. ఆ ఎక్స్టెంట్స్కి ఆయన ఇన్ని నోటీసులు 20 నోటీసులు 50 నోటీసులు పంపిస్తే కూడా ఆయన రిప్లై ఇవ్వలే. ఈయన సర్వే సహకరించాడు, దేనికి సహకరించాడు? ఇది జరిగే పని కాదు. మాట్లాడినప్పుడల్లా పెద్ద నోరు పెట్టుకుంటాడు, గట్టిగా మాట్లాడతాడు. నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేడు, నా అంత నీతిమంతుడు ఇవ్వలేరు. కష్టపడి చెమటోడ్చి సంపాదించుకున్న ₹1,00,000 నా భూమి గుంజుకోబెట్టని బేసి సుభాష్ రెడ్డి గారు వస్తాడు, నా భూమి గుంజుకోబెట్టని వాడొస్తాడు, వీడు వస్తాడు అంటే మేమేం చెప్పినామంటే మా కేసు సుధామృతోని అన్న ఇట్లా కాదు, మనం మేడ్చల్ కోర్టును అప్రోచ్ చేద్దామని మేడ్చల్ కోర్టులో 2016లో ఇంజక్షన్ ఆర్డర్ ఏమైనా ఇచ్చినాము 82/ఈలా మేము 4000 గదాలు కేసు సుధాం గారు రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకున్నాము. మా భూమి మీదకి మల్లారెడ్డి అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని దౌర్జన్యం చేస్తుందని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఇంజక్షన్ ఆర్డర్కి ఇంతవరకు కౌంటర్ వేసి ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించలేదండి ఆయన మహానుభావుడు. కౌంటర్ వేసి వెకెట్ చేయించాలి కదా. నా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, ఈ కత్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేము ఎట్లయితే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వెకెట్ చేయించాలి కదా. 2016 ఉన్నటువంటి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వెకెట్ చేయించాలి? ఫస్ట్ జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి. ఫస్ట్ ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా, నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా అప్రోచ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా, మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా, జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రిని అడ్డం పెట్టుకొని చేసుకొని ఇక లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి